దుర్నీతితో కలిగే బహుమానం కోసం పరిగెడుతున్నావేమో బిలాము వలే నీకు వస్తున్న సంపాదన కన్నా అవినీతి సంపాదన కోసం పరిగెట్టే ప్రియ సహోదరుడు జాగ్రత్త. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని సరి చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే సమృద్ధిగా ఉండు. దేవుడు నీకు అనుగ్రహించిన ఈవులను బట్టి నువ్వు ప్రభువునకు నమ్మకంగా ఉండు. అక్రమమైన సంపాదన దేవునికి అయిష్టకరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావేమో అక్రమంగా సంపాదించేసి దేవుని సన్నిధానంలో నువ్వు ఒకవేళ దశంభాగాలు సమర్పించినంత మాత్రాన దేవుడిని అంగీకరించాడు. నువ్వు అక్రమంగా సంపాదించి ఈ హలోకానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఒకవేళ నువ్వు దేవుని ఎదుట దేవుని కొరకు ఏదో చేసేస్తున్నావు అనుకుంటున్నావేమో. Remember my dear friend, God won't accept those type of offerings. దేవుడు అటువంటి వాటిని అంగీకరించడు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనుక. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు నీవు పరిశుద్ధంగానే ఉండాలని ఆశిస్తా ఉన్నాడు. ఈ రోజున దుర్నీతి ద్వారా నువ్వేం సంపాదిస్తా ఉన్నావు? నీ దుర్నీతి ద్వారా ఎన్ని సందర్భాల్లో దేవుని ఎదుట ఆయాసకరంగా బ్రతుకుతున్నావు. దేవుడు నేను ఒక మంచి పొజిషన్లో పెట్టాడా? బీ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్ మై డియర్ ఫ్రెండ్. దేవుడు నిన్ను ఏ స్థాయిలో పెట్టినా దేవునికి నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునని ప్రభు అంటా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలని ప్రభు అంటా ఉన్నాడు. బీ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్. నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా ఉండు. దేవుడు నేను గొప్ప వాటి మీద నియమించబోతా ఉన్నాడు. అత్యాశ పోవద్దు. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయి చెప్పాలా? అత్యాశే. ప్రతి చిన్నదానికి కూడా ఆశపడిపోతూ ఉంటారు. చిన్న దాంట్లోనూ నమ్మకం ఉంటే దేవుడు నిన్ను ఎలా నియమిస్తాడు గొప్ప వాటి మీద? ఒకసారి ఆలోచన చేసే ఎప్పుడైనా. మేబీ నువ్వు మనుషులకు కళ్ళు కప్పొచ్చేమో, మనుషులను మోసపరచొచ్చేమో కానీ బట్ దెర్ ఇస్ ఎ గాడ్ హూ ఇస్ ఇన్ హెవెన్ ఇస్ వాచింగ్ యు మై డియర్ ఫ్రెండ్. పరలోకమందు దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన ప్రతి దానికి కూడా ఒక రోజున మన లెక్క అప్పచెప్పవలసి ఉన్నదన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతా ఉన్నాం? ఒకసారి ఆలోచించి. ఈ రోజున నీ జీవితంలో ఏది దుర్నీతితో సంపాదిస్తున్న సంపాదన? అది నీ శరీరం ద్వారా కావచ్చు, గమనించండి, నీ ఉద్యోగం ద్వారా కావచ్చు, నీ వ్యాపారం ద్వారా కావచ్చు, నీ సేవా జీవితం ద్వారా కావచ్చు. దుర్నీతి సంపాదన దేవునికి అయిష్టకరమైనదే.